హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకైతే అర్థమవుతుంది. సో ఇంకా మేమైతే ఇక్కడ ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఓకే, బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ కంటిన్యూ అవుతాము. నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్. వచ్చేసామండి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి పార్లమెంట్ సచివాలయం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం. అది వచ్చేసి అమరవీరుల స్తూపం అండి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అమరవీరుల స్తూపం. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నాకైతే ఏం తెలియదు అనేసి అంటున్నాడు. అయితే ఫ్రంట్ ఉందేమో అనుకుని అన్నాడు. నేను బ్యాక్ సైడ్ చూపిస్తుంటే ఫ్రంట్ సైడ్ చూపిస్తుంది ఏంటా అనేసి అనుకున్నాడు. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. బాయ్ అండి, మళ్ళీ మూవ్ అవుతున్నాం. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాము. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర టికెట్స్ తీసుకుందామని వెళ్తున్నాము. ఇలా ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాం. మా పిల్లలు ముందు ఉరుకుతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఈయనకైతే ఈ బ్యాగ్ మేయడం కూడా చాలా కష్టంగా ఉందండి. ఈయనైతే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పడ్డాడు. చూడండి ఎంత కష్టపడుతుండో. బ్యాగ్ వచ్చేసి చిన్నగా ఉంది, ఆయన చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. ఆ బ్యాగ్ ఎంత ఉంది, కానీ ఆయన కూడా ఎంతో కష్టపడిపోతున్నాడు ఆ బ్యాగ్ వేసుకోవడానికి. మేమైతే అందరం ఖాళీగా నడుస్తున్నాం. పాప ఆయనైతే చాలా కష్టపడిపోయాడండి ఆ బ్యాగ్ వేసుకొని. ఇంకా ఇక్కడికి వచ్చి బోటింగ్కి వచ్చామండి. ఇది ఇంతకుముందు అయితే ఇక్కడ ఫుల్ వాటర్ ఉండేవి, వాటర్ ఫాల్స్ వస్తుండేది. కానీ ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం కూడా వాటర్ లేవు, ఏదో కొంచెం వాటర్ ఉన్నాయి. డాగ్స్ అయితే హాయిగా పడుకున్నాయి. సమ్మర్ కదా, వాటర్ కూడా ఎక్కువ లేనట్టున్నాయి. సో వాటర్ కూడా కొంచెమే ఉంది, వాటర్ ఫాల్స్ అయితే లేదు. కనిపించేదే ట్యాంక్ బండ్ అండి. అదిగో వాటర్, ఇందులో బోటింగ్ చేయాలి. సో ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ సపరేటు, బోటింగ్కి టికెట్ సపరేట్ అండి. ఇగో ఇక్కడైతే ఈ చెట్టు చూసి నేనైతే ఈత చెట్టు అనుకున్నా అండి, కానీ ఇదైతే ఈత చెట్టు కాదు, ఇది పామాయిల్ చెట్టు. దీనిలో కొన్ని కాయలు ఉన్నాయి, అయితే అందులో నుంచి పామాయిల్ తీస్తారంట. నేనైతే ఈత చెట్టు ఏమో దాంట్లో నుంచి ఈతకాయలు తీస్తారేమో అనేసి అనుకున్నా. సో ఆ బ్యాగ్ వేసుకొని కనిపిస్తున్నాడు కదండి, తనైతే మా మరిది. అతనైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకైతే తెలీదు అప్పటిదాకా. మా హస్బెండ్కి అయితే ఆ నలుగురు పిల్లల్ని కాయడానికే సరిపోతుంది. ఆ నలుగురు కూడా మా హస్బెండ్ చుట్టూ వెళ్ళిపోతున్నారు, తనతోనే ఉంటున్నారు. అదే మా హస్బెండ్ అయితే ఏది అడిగినా ఇప్పిస్తారని మా దగ్గరికి రమ్మన్నా ఎవ్వరు రావట్లేదండి. సో ఫైనల్గా బోటింగ్ కోసం టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకుంటున్నాం, మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నాం. మా మరిది అయితే వాయిస్ ఓవర్ ఇలా చెప్పు అలా చెప్పని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా చెల్లి అయితే నవ్వుతూ ఉంది. నీకంటే మా ఆయనే బాగా ఇస్తున్నాడు వాయిస్ ఓవర్ అనేసి చెప్తుంది. అది మా హస్బెండ్ తీస్తున్నాడండి. బోటింగ్కి అడల్ట్కి అండ్ చిల్డ్రన్కి బోత్ ఆర్ సేమ్ టికెట్ అండి. సో ఇంకా టికెట్స్ తీసుకున్నాం, బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వేలో నుంచి వెళ్ళిపోవాలండి. అక్కడ నుంచి ఇదిగో ఇలా ముందుకు వస్తుంటే కనిపిస్తున్నాయి కదా, అక్కడ బోటింగ్ చూడండి. అది వాటర్, అక్కడ బోట్ అయితే కట్టేసి ఉందండి. నెక్స్ట్ 1 by 1 ఒక బోట్ వచ్చాక మళ్ళీ దాని తర్వాత ఇంకో బోట్ వెళ్ళిద్దండి. మా పాప అయితే బస్సులో వామిటింగ్స్ చేసుకుంది మేము అక్కడికి వస్తుంటే. సో డల్ అయింది, లేకపోతే ఏమో కూడా ముందే వాళ్ళతోనే వెళ్ళిపోయేది, పరిగెత్తుతూ ఉండేది. సో కొంచెం డల్గా ఉంది. అక్కడ కొంచెం చెరుకు పాలు తాగేసరికి కొంచెం యాక్టివ్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి నడుస్తూ ఉంది. వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా ఆగేదే లేదు. ఆ వాటర్ దగ్గరికి ఇటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ వద్దురా ఇటు సైడ్ రండి అంటే వినకుండా మళ్ళీ అటు సైడే వెళ్తున్నారు. సో నాకైతే వీడియో తీయడానికే సగం సరిపోయింది. నువ్వైతే వీడియో తీసుకుంటూ కూర్చొని మేమైతే పిల్లల్ని చూస్తామంటున్నారు. కానీ వీడియో అప్లోడ్ చేయడం కోసం నేనైతే ఫోన్ తీసుకొని అలానే ఒక 1/2 అవర్ కష్టపడ్డానండి. కానీ ట్యాంక్ బండిలో వచ్చే ఈ వాసనకి నా ముక్కు అయితే పగిలిపోయింది. మా మధ్య ముక్కు అయితే ఇంత బారు కూడా సాగిందండి.
చూడండి పాప ముక్కు ఇలా 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 అని 2 ఇంచెస్ ఉండేది కాస్త ఆల్మోస్ట్ ఒక 3 ఇంచెస్ అయింది. నాదైతే ఇలా ఇలా ప్రెస్ చేసి 1 ఇంచ్ అయితే లోపలికి పోయి ఉండిద్ది. అంత స్మెల్ అండి, ఎంత కంట్రోల్ చేసినా స్మెల్ అయితే ఆగట్లేదు. ఆ చెయ్యి అయితే అటు చేసి ఇటు చేసి చెయ్యి మళ్ళీ ముక్కు దగ్గరికి వెళ్ళిపోతుంది. మా ఆయన కూడా నా కోసం కోఆపరేట్ చేసి అక్కడ ఒక వీడియో ఇక్కడ ఒక వీడియో తీస్తూ ఉన్నాడండి. పాపం డల్ అయింది కదా, సో అందుకే కూర్చుంది నా పక్కన, లేకపోతే వాళ్ళతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసేది. ముందుకి వెనుకకి వెళ్ళేసి వచ్చి మేమైతే వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. ఇంకా బోట్ రాలేదనేసి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూర్చొని ఉన్నాము. స్మెల్ అయితే అసలు ఎంత చూసినా అది తాగట్లేదండి. నా చెయ్యి కూడా ఆగట్లేదు. ఊరికే ఆ ముక్కుని అటు ఇటు అటు ఇటు అనడం సరిపోతూ ఉంది. అదే వేరే దగ్గర అయితే వెళ్ళాం, కానీ బోటింగ్ కావాలనేసి ఆ ముక్కు రుద్దుకుంటూ అయినా సరే బోటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ చెరుకు పాలు తాగేసరికి ఒక ½ an hour అయింది కదండి. ఇక ఈమె కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ 4 మెంబర్స్లో ఈమె యాడ్ అయింది. చూడండి ఆ రాడ్స్ ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు ఆ పిల్లలు. చూడండి ఇంకా ఫుల్ ఎంజాయ్. వాళ్ళకి పిల్లలతో వెళ్తే మనమే టైర్డ్ అయిపోతామండి, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇది చూడండి గింత లేదు, ఆ రాడ్ ఎక్కుతూ ఉంది దిగుతూ ఉంది. వద్దే పడతామంటే కూడా వినట్లేదు. చిన్నవాళ్ళంతే పెద్దవాళ్ళంతే, వీళ్ళు ఏమైనా ఆగుతారు. ఆ చిన్నోళ్ళు ఎక్కుతుంటే ఇంకా పెద్దోళ్ళు అంతకంటే ముదుర్లు జంపింగ్లు అక్కడ నుంచి అటు సైడు ఇటు సైడు. ఇంకా మేమైతే బోట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈ పిల్లల ఆగట్లేదు, అటు సైడ్ ఇటు సైడ్ ఉరుకుతూ ఉన్నారు. ఇంకా వచ్చిద్దనేసి రెడీగా ఉన్నాము. మా హస్బెండ్ కూడా వీడికి చెప్తున్నా కూడా వీడు వినట్లే. చూడండి మళ్ళీ హోటల్ దిగాడు, మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నాడు. చూడు ఇంకా జంప్ చేస్తున్నాడు. కొట్టినా వినరు, తిట్టినా వినరు. ఏం చేస్తాం, తప్పదు కదా. పిల్లలకి వచ్చేదే వాళ్ళ కోసం ఎంజాయ్ చేయడానికి. ఇదైతే ఆ తొర్రలో నుంచి కూడా తొంగి తొంగి చూస్తుంది. అటు వెళ్ళొద్దమ్మా అంటే చూడండి ఎట్లా ఏడుస్తుంది అని, కప్పనవరులాగా ఓపెన్ చేసి. ఇంకా మేము చెప్తే అయినదనేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించాము. చూడు ఇంకా ఆయన ఆగట్లేదు, పాపం ఏడుస్తూ వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు. బోట్ వచ్చిందండి, ఇంకా బోట్లోకి వెళ్తున్నాము. బోట్ ఎక్కడం అయితే కొంచెం కష్టంగానే ఉంది. కొంచెం ఇక్కడ వాటర్ ఉంటాయి కదా స్టెప్స్ దగ్గర నుంచి. ఇష్టమైనప్పుడు కష్టమైనా సరే ఇష్టంగానే వెళ్తాం. కష్టం కనబడదు కదండి ఇష్టమైనప్పుడు. సో బోట్ ఎక్కాము. బోట్లో సీట్స్ కోసం వెతుకుతున్నాం. మేమైతే అందరం ఒక పక్కకే కూర్చున్నాం. ఇది ఒక దగ్గర ఉండరండి బోట్లో కూడా, సీట్లు మొత్తం మాయే. వీళ్ళిద్దరైతే మరి ఇంకా సీట్ బాగాలేదు, కూర్చోవాలని ట్రై చేశారు. సో నెక్స్ట్ ఇంకా పిల్లలు కదా, మేము వాళ్ళు ఒక దగ్గర ఉండరనేసి మేమే తీసుకున్నాము వాళ్ళని కూడా. కొంచెం సేపు అలా కూర్చున్నారు. ఎలాగో రెస్ట్ అయితే లేదు కదా, సర్లే కూర్చొని ఎంజాయ్ చేశారు అనేసి కూర్చొని వచ్చాం. బోట్లో అయితే ఇంకా సాంగ్స్ పెట్టారు, భలే బాగున్నాయి సాంగ్స్ అయితే. అన్నీ ఫోక్ సాంగ్స్ వస్తుంటే పిల్లలు డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో హ్యాపీగా అనిపించింది బోటింగ్ అయితే. ఇంకా బోట్ అయితే మూవ్ అయింది, ముందుకు వెళ్తూ ఉంది. బోట్ సౌండ్ కూడా ఏం లేదండి. కానీ బోట్ మూమెంట్ కనిపిస్తుందండి, చూడండి టర్న్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా పెడతా సో అదిగో కనిపిస్తుంది కదండి, అదైతే బుద్ధుని విగ్రహము.
అది వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్స్ సచివాలయం అనేసి అది ఆ ఫ్లాగ్ అనేది అక్కడ ఉందండి. ఇది వచ్చేసి బుద్ధుని విగ్రహం. మనమైతే బోటింగ్కి అక్కడికి వెళ్తామండి బుద్ధుని విగ్రహాన్ని చూడడం కోసం. ఎంతో దూరం ఉండదండి, చూస్తే చాలా లాంగ్ అనిపించింది. 2 minutes కూడా పట్టదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా డైరెక్ట్ స్ట్రైట్గా తీసుకొని వెళ్తున్నాడు. మేమైతే అలా చుట్టూ తిప్పి తీసుకొని వస్తాడు అనుకున్నాము. మరి ఈసారి అయితే అలా కూడా లేదండి, కొంచెం కూడా తీసుకోలేదు. డైరెక్ట్ స్ట్రైట్ తీసుకొని వెళ్తున్నాడు. కొంచెమైనా అలా చుట్టూ కొంచెం ఒక పక్కకు వెళ్ళేసి తీసుకొని వెళ్తాడు అనుకుంటే ఏం లేదండి, డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. అక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడికి డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోయిందండి. సో ఒక 2 to 5 minutesలో అయితే అక్కడికి వెళ్ళిపోయామండి బుద్ధుని విగ్రహం దగ్గరికి. అయితే అదే కనిపించేది బుద్ధుని విగ్రహం అండి. చూడండి చాలా దగ్గర ఉంది. బోటింగ్కి అయితే ఎంతమంది వెళ్ళారండి? బోటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే అండి, దగ్గరికి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాము. బొద్దుని నేనైతే చాలాసార్లు చూసాను, బోటింగ్ కూడా చాలాసార్లు చూసానండి. కానీ మళ్ళీ పిల్లలతో అలా సరదాగా వెళ్దామనేసి వాళ్ళైతే చూడలేదు. వాళ్ళు ఒకసారి చూసారు, కానీ అప్పుడప్పుడు వెళ్తే బాగుండేదని అలా వెళ్ళేసి వచ్చామండి. సమ్మర్ హాలిడేస్ కదా, వెళ్దామనేసి అలా వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే కనిపిస్తున్నాడు కదా బుద్ధుడు. జూమ్ చేద్దాం అనుకున్నాను అండి, ఈ వీడియోలో జూమ్ చేయడానికి అయితే అవ్వలేదు. వచ్చేసింది దగ్గరికి బుద్ధుని విగ్రహం. వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఓకే అండి, ఫైనల్గా బుద్ధుని విగ్రహం అయితే రీచ్ అయిపోయాం. చూసారు కండి, సాంగ్ భలే బాగున్నాయి కదా, మస్తు సాంగ్స్ పెట్టాడు. బోటింగ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. వీళ్ళైతే న్యూ మ్యారీడ్ కపుల్స్ అండి. పాప ఎక్కడి నుంచి వచ్చారో బుద్ధుని విగ్రహం చూడడం కోసం. అయితే చూడండి కనిపిస్తుంది మధ్యలో బోటింగ్, సందులో నుంచి బుద్ధుని చూపిస్తుంది. ఇంకా దిగుతున్నామండి బోట్లో నుంచి కిందికి. మా పిల్లలు అయితే పట్టుకొని ఆగండి రా అంటే ఆగేదే లేదు. వాళ్ళకి నేనే దిగుతా నాకు వచ్చు దిగడము అనేసి చెప్తున్నాను. సో ఫైనల్గా దిగాము, లోపలికి వెళ్తున్నాము. చూడండి వచ్చేసాం బుద్ధుని చూడడం కోసం. డేలో కాబట్టి ఇలా ఉంది, కానీ నైట్లో అయితే బాగుండేదండి లైటింగ్స్తోని. సో దగ్గరికి వచ్చేసాము. సో కనిపిస్తుంది కదండి, సో బుద్ధుని విగ్రహం అండి. సో బుద్ధుని చెప్పిన ఒక వాక్యం అయితే నాకు గుర్తుకొచ్చిందండి, చెప్తున్నా వినండి. లోకంలో ఎప్పుడూ ద్వేషంతో ఎదుర్కోలేము, ప్రేమతో మాత్రమే దేశాన్ని ఎదుర్కోగలం. ఇదైతే బుద్ధుని చెప్పిన వాక్యం అండి. నాకు ఇప్పుడైతే గుర్తుకొచ్చింది ఈ విగ్రహం చూడగానే. సో అందుకే ఈ వీడియోలో చెప్పానండి. ఇంకా ఇక్కడికి వచ్చాం కదా, ఏడైతే కొంచెం ప్లేస్ ఉంది చూడండి బుద్ధుని దగ్గర నుంచి. ఇప్పుడు జూమ్ చేసి చూపించాను. ఇంకా అందరూ అలా వెళ్ళి చుట్టూ చూసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. మా పిల్లలు కూడా
అక్కడ తిరుగుతూ ఉన్నారు. మంచి చల్ల గాలి, వాతావరణం అయితే చాలా బాగుంది. వాటర్ మధ్యలో కదా గాలి మంచిగా వస్తుంది. ఫ్రెష్గా, అంత ఫ్రెష్ గాలి ఏమి కాదు కానీ మంచి గాలి బాగా అనిపించింది. సో ఇంకా మేము కూడా ఫొటోస్ దిగాము. వాళ్ళు ఫ్యామిలీ ఫోటో, మేము ఫ్యామిలీ ఫోటో, కొన్ని వీడియోస్ తీసుకున్నాం. ఎప్పుడు ఇక్కడ అయితే ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు కానీ ఈసారి అయితే లేరు. మేము దిగుదాం అనేసరికి తను కూడా లేడు. ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు దిగలేదు. సో ఈసారైనా దిగుదామని మేము అనుకుంటే తను లేకుండా అయిపోయింది. సో ఇంకా చూడండి మా పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారు. అట్లా అడ్డంగా రావట్లే మావయ్య. మేము కూడా ఫొటోస్ దిగాము. వాళ్ళు అయిపోయినాయి కదా, మేము దిగి ఇంకా చూడ వీళ్ళు స్టిల్స్ ఇవ్వండి రా అంటే ఒక్కొక్కరు తలపైన ఒకటి తల కింద పెట్టుకొని చూపిస్తూ ఇచ్చారండి స్టిల్స్. మేమిద్దరం కూడా కొన్ని ఫొటోస్ దిగాము. వాళ్ళు ఫ్యామిలీతో దిగారు. ఇదిగోండి, నేనైతే వీడియో మధ్య మధ్యలో కవర్ చేయడం కోసం అక్కడ ఒకటి హాయ్ బాయ్ వీడియో తీసుకున్నానండి. మా చెల్లి వాళ్ళకి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా వీడైతే మా చెల్లి వాళ్ళ కొడుకు. చూడండి వీళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. ఇంకా టైం అయిపోయింది రండి వెళ్దామనేసి పిలుస్తూ ఉన్నారు. సో ఇంకా మేము ఫొటోస్ చూసుకుంటూ ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసినాం. మళ్ళీ ఇంకా చుట్టే తిరగలేదు. సో ఫాస్ట్గా అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. మళ్ళీ ఫైనల్గా బోటింగ్కి వచ్చేసామండి. రిటర్న్ వెళ్ళిపోవాలి కదండి. మళ్ళీ రిటర్న్ కూడా అంతకుముందు వాటర్లో మూమెంట్ అనేది సరిగ్గా కనిపించలేదు. బోటింగ్ మూవ్ అయింది. సో కొంచెం కనిపిస్తుందని వాటర్లో చూపించా. చూడండి ఈసారి బోటింగ్కి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కూడా ఈ బోట్లో ఎక్కరట్టుంది. సో అంత ఖాళీగా అయితే లేదు, సీట్లు అయితే దొరకలేదు. మేమైతే అందరం అక్కడిక్కడ అయిపోయినాం. అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది వచ్చినాము. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.